చిన్న పల్లెటూరులో ఒక గొప్ప గురువు ఉండేవాడు. ఆయన శిష్యులందరికీ మంచి విలువలు నేర్పిస్తూ అందరికీ సహాయం చేయడం ఎంత ముఖ్యమో చెప్పేవారు. ఒకరోజు గురువుగారు తన శిష్యులను తీసుకొని ఒక అడవికి వెళ్తాడు. అక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఇలా అంటాడు, ఈరోజు మనం ఒక అద్భుతమైన పాఠం నేర్చుకుంటాం. మీరందరూ ఈ అడవిలో నుండి తిరిగి వచ్చే వరకు ఒక చిన్న పని చేసి రావాలి. మీరు ఎవరికైనా సహాయం చేసి వారి ఆనందాన్ని నాకు చెప్పాలి అని అంటాడు. ఆ మాట విని శిష్యులందరూ ఉత్సాహంగా వేరువేరు దారుల్లో వెళ్తారు. మొదటి శిష్యుడు ముళ్ళకంపలో చిక్కుకున్న ఒక పక్షిని చూసి దానిని ముళ్ళ పొదలో నుండి విడిపించి వదిలిపెడతాడు. రెండో శిష్యుడు తనకు తెలియని ఒక ముదుసలి వ్యక్తికి ఊరికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తాడు. మరి ఒక శిష్యుడు అడవిలో నీళ్లు దొరక్క ఎండిపోయిన ఒక చెట్టు చుట్టూ మట్టిని నీటితో తడుపుతాడు. అందరూ వారి వారి దారుల్లో తిరిగి గురువుగారి దగ్గరకు వచ్చి ఒక్కొక్కరు తాము చేసిన సహాయం గురించి వివరిస్తారు. వారు చేసిన సహాయం విని గురువుగారు అందరితో ఇలా అంటారు, మీరు చేసిన ప్రతి సహాయం ఈ ప్రపంచంలో మంచి మార్పు తీసుకువస్తుంది. చిన్న సహాయం కూడా చాలా గొప్పది. ఇతరులకు మనం చేసిన ఉపకారం మన మనస్సుకి ప్రశాంతతను, ఆత్మసంతృప్తిని ఇస్తుంది. తాము చేసిన చిన్న సహాయాన్ని కూడా ఎంతో గొప్పగా గుర్తించిన గురువుగారికి శిష్యులందరూ నమస్కారం చేస్తారు. ఈ కథలోని నీతి, చిన్న సాయం కూడా ప్రపంచానికి గొప్ప మేలును కలిగిస్తుంది. మనం ఎల్లప్పుడూ సాయం చేయడంలో ముందుండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.